నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ షానవాజ్ నేడు కదిరి మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ అధికారంలో వచ్చిన వెంటనే రిజర్వేషన్లు తీసివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనలు చేయడం అందరికీ తెలిసిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా షాహీన్ అనే అభ్యర్థికి ఓటు వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ ఇందిరమ్మ పార్టీ తమ్ముడుతో ఖచ్చితంగా వేల ఓటు మీ ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేల ఓటు ఎమ్మెల్యే ఓటు కంపల్సరీ. రైట్ రాహుల్ గాంధీ గుడ్ कांग्रेस अब्दुल्ला बेटा, मैं बड़ा बेटा छोटा बेटा। वो दाना दाना क्या दो पुराने पूरी नदी भी थे बीजी बैठना जरूर 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 अच्छा क्या बात कुछ का बिल्डर नहीं ఈరోజు పాము మీ వెనకనే ఉంటాను స్వామి. పాము అంటే ఏమన్నా ఇందిరమ్మ పార్టీ పాత పార్టీ ప్రతి నెల 12,000 వస్తుంది. మహాలక్ష్మి పడుతుంది ప్రతి ఇంటికి ఓటేయండి. అవకాశం ప్రతి ఇంటికి అవకాశం ఏంటి అందుబాటులో ఉంటాను మీకు. పెద్ద అవకాశం అందుబాటులో ఉంటాను.
12,000 వస్తుంది మహాలక్ష్మి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు కాంగ్రెస్ పార్టీ వేయండి. ఒక అవకాశం ఏంటి అమ్మా కాంగ్రెస్ పార్టీకి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా షాహీన్ అనే వ్యక్తికి ఓటు వేయాలమ్మా. రెండు ఓటు కాంగ్రెస్ పార్టీ. మీ ఇల్లు ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ పార్టీ వేయాలమ్మా. ఎమ్మెల్యే ఓటు నాకు వేయండి, ఎంపీ ఓటు షాహీన్ అనే వ్యక్తి నిలబడ్డాడమ్మా, ఆయనకు వేయండి. రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయండిమ్మా. అదే అదే ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు రిజర్వేషన్లు ఇండ్లు అన్ని ఇచ్చిన పార్టీ. అసంగుర్తి కోటేళ్ళమ్మా. ఎమ్మెల్యేగా నాకు వేయండి, ఎంపీ ఓటు షాహీన్ అనే వ్యక్తికి వేయాలి. రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద 8,333 రూపాయలు మీ ఇంటికి వస్తారు. 4,000 పెన్షన్ వస్తుంది. మంచి పథకాలు ఉన్నాయి. వేళ్ళ ఓటే. కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఇస్తాం పెన్షన్ మీకు, సరేనా? మీ ఇందిరమ్మ పార్టీ ఖచ్చితంగా రెండు ఓట్లు కాంగ్రెస్ పోయింది. ఎమ్మెల్యే ఎంపీ రెండు. జాగాలోనే మేము ఉండేది. నుంచి మేము ఎమ్మ పార్టీనే ఎమ్మ అనగదొక్కేసినారు. అంత అనగదొక్కేసినారు. అప్పుడు అంత నాయకులంతా ఇప్పుడు వచ్చేది అమ్మే పోండి, వచ్చేది అమ్మే పోండి. రాహుల్ గాంధీకి, ఇందిరా గాంధీకి. అందరికి ఉంటాయి 10 మందికి ఇంటికి వచ్చిన. ఈరోజు కదిరి మున్సిపాలిటీలో 6వ వార్డులో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దళితవాడలో ప్రచారం చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ వస్తేనే మా దళితులందరికీ న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ప్రతి ఒక్కరికి 5-5 సెంట్లు ఇచ్చినారు. ఆ ఇండ్లలోనే మాకు నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క రెండు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ రెండు పార్టీలు కూడా మాకు చేసింది శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే మేము ఈసారి అందరం కూడా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క రిజర్వేషన్లను పీకేస్తామని చెప్పి అమిత్ షా పబ్లిక్గా మరి బహిరంగ సభలలో చెప్తున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు ఆ పార్టీకి ఒత్తాసు పలుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మాతో చెప్తూ ఉన్నారు. మరి ప్రజలారా, కదిరి నియోజకవర్గం ఉండే ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఓటు వేసి గెలిపించండి. కదిరి నియోజకవర్గానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో కదిరి పట్టణ వాసిగా ప్రతిరోజు నిరంతరం అందుబాటులో ఉండి కదిరికి ఏమేమి కావాలో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా నేను చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలిపినటువంటి షాహీన్ అనే వ్యక్తికి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి సవినయంగా అందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.